జనసైనికులకు, జనసేన వీర మహిళలకు, అన్ని ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రేపు రిలీజ్ అవుతున్న అన్నయ్య మూవీ ఓజీస్ గంభీరా. ఈ సినిమాకి బ్యానర్లు కట్టేవారు ఎవరైనా తగు జాగ్రత్త పాటించండి. కలస దగ్గర, కరెంట్ స్తంభాల దగ్గర చాలా జాగ్రత్తగా కట్టండి. బైక్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే థియేటర్స్లోకి స్క్రీన్లపై, కుర్చీలపై ఎటువంటి వైపుతోని ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకండి. మనం సినిమాకి ఎలాగైతే వెళ్ళామో అలాగే సినిమా చూసి వచ్చేంత వరకు జాగ్రత్తగా రండి. అలాగే ఈ సినిమా సుజిత్ గారు చాలా అందంగా రాయడం జరిగింది. ఈ సినిమా ఏంటంటే బాంబాయిని వదిలేసి వెళ్ళిపోయిన డాన్ మళ్ళీ బాంబాయికి తిరిగి వచ్చి ఏం చేశాడన్న దాని మీదే ఈ సినిమా సాగుతుంది. ఇంకోటి ఏంటంటే తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చారు ఈ సినిమాకి. వీళ్ళిద్దరూ చాలా ప్రాణం పోసారు ఈ సినిమాకి. ఈ సినిమాలో అన్నయ్య లుక్స్, అన్నయ్య డైలాగ్స్, పవర్ఫుల్ లుక్స్ వేరే లెవెల్లో ఉంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ మనం ఎలాగైతే చూడాలనుకున్నామో అలా చూపెట్టిన దర్శకుడు సుజిత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అన్నయ్య ఎలాంటి లుక్లో ఎప్పుడో పంజాబ్ సినిమాలో చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా పెద్ద ఎత్తి సాధించాలి. సుజిత్కి, తమన్ గారికి మంచి పేరు తీసుకురావాలి. మన అన్నీ నటించిన ఏ సినిమా అన్నా సరే వేరే లెవెల్లో ఉంటుంది. రికార్డ్స్ అలాట్, ఆల్ రికార్డ్స్ తిరగరాస్తుంది. రికార్డ్స్కే డాన్ వస్తున్నాడు. పవర్ తుఫాన్ హెచ్చరికిస్తుంది. రేపు జాగ్రత్తగా ఉండండి. అందరికి విజయదశమి శుభాకాంక్షలు.